రిపోర్ట్లో ఏదైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి అనేదంటే ప్రాథమిక ఎంక్వైరీలో నోటీసులు ఇవ్వడం కానీ అందరినీ కన్సిడర్ చేయడం కానీ అందరికీ ప్రాధాన్యత వాళ్ళతోటి మాట్లాడలేదని ఒక అంశంలో ఆ రిపోర్టుకు సంబంధించి ఇమీడియట్గా ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పినట్టుగా తేటతెల్లమైంది. అంటే అర్థమైంది, రిపోర్ట్ మొత్తాన్ని తప్పు పట్టలే హైకోర్టు, కానీ రిపోర్ట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ల్యాప్సెస్ని వీళ్ళు ఏదైతే ఆర్గ్యూ చేసిరో దాని మీద హైకోర్టు స్పందించినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఈరోజు బీఆర్ఎస్ నాయకులు పండగలో సెలబ్రేషన్సో క్లీన్ చిట్టో అని ఆనందపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ పీసీ ఘోష్ కమిషన్ వేయక ముందే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారుల ముడిగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు కుంగిపోయిన తర్వాత, మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోయిన తర్వాత ఏదైతే కమిషన్ వేసిర్రో ఆ కమిషన్లో తేటతెల్లం అయిపోయింది, అధికారుల నిర్లక్ష్యం ఉంది, అప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని. అందుకే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఎస్ ఈ ప్రాజెక్టులో అవకతవకలు జరిగినాయి, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేసినప్పటి నుంచి డిజైన్లతో సహా కూడా సరి అయినటువంటి చర్యలు తీసుకోకుండా, సరి అయినటువంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా, అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ కూడా సరిగ్గా చేయకుండా కట్టిర్రు అనే విషయాన్ని ఏదైతే అథెంటిక్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు, తర్వాత పీసీ ఘోష్ కమిషన్ గారు ఇచ్చినటువంటి నివేదిక. సో ఇప్పుడు 3 ఉన్నాయి ఇలా అంశాలు. ప్లస్ ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీ గత ఆగస్టులో అడిగినప్పుడు కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మనం సిబిఐ ఎంక్వైరీ అడగలే. మనం సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఈ సంస్థలు ఈ కమిషన్ రిపోర్ట్ల ద్వారా అవకతవకలు జరిగినట్టుగా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టుగా, గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టుగా, గత ప్రభుత్వంలో ప్రైజ్ ఎస్కలేషన్ చేసి కరప్షన్ జరిగినట్టుగా ఉంది. కాబట్టి దీని మీద ఎంక్వైరీ ఏమని అడిగినాం. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ మీద ఏమని ఉంటే ఈ యొక్క స్టే ఆర్డరు వాళ్ళకు వర్తిస్తుంది. కానీ మేము ఏ రోజు కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా సిబిఐకి ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ సిబిఐని ఇన్వాల్వ్ కమ్మని చెప్పినప్పుడు కానీ ఏ నివేదికను బేస్ చేసుకోమని రమ్మని చెప్పలేదు మేము.